హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిలిం అప్డేట్స్ ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. ఆల్రెడీ రామ్ చరణ్ మీద యండమూరి వీరేంద్రనాథ్ అప్పట్లో చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. మరిచిపోయిన ఆ కామెంట్లను మళ్లీ గుర్తు చేసిన నాగబాబు వాటి గురించి మరింత చర్చ జరిగేలా చేశాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న యండమూరి చరణ్ మీద చేసిన వ్యాఖ్యలతో ఆయనకు చాలా దూరమైపోయారు. ఇప్పుడు చిరు హోస్ట్ చేసే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం మీద ఆయన చేసిన నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పర్టికులర్ గా చిరును ఉద్దేశించి యండమూరి ఏమీ అనలేదు కానీ ఎంఈకే షో మీద మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఈ షో విషయంలో ఆయన ఫీలింగ్ ఏమిటంటే, టీవీ అంటే ఒక సీరియల్ తరువాత ఒక సీరియల్, నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకడే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, ఇలాంటి సీరియల్స్ చూసి నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు. ఇక కౌన్ బనేగా కరోడ్పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షోలు వచ్చాయి. ఆ షోలో పాల్గొనాలంటే ముందు 3 మెసేజ్లు పంపాలి. ఒక్కో మెసేజ్ కు 5 రూపాయలు చొప్పున 15 రూపాయలు సమర్పించుకోవాలి. 10 లక్షల మంది దగ్గర 15 రూపాయలు చొప్పున వసూలు చేసి 1.5 కోటి జేబులో వేసుకుంటాడు. తరువాత 5-6 లక్షలు కుక్కకు విసిరినట్లు విసిరితే చొంగ కార్చుకుంటూ తీసుకుంటాం. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. అంతకంటే హీనం ఇంకొకటి ఉండదు. ఎరవేసి డబ్బులు సంపాదిస్తున్నారు. పేదవాళ్ళు తినడానికి బియ్యం కూడా లేని వాళ్ళు ఆశతో మెసేజ్లు పంపించి 15 రూపాయలు పోగొట్టుకుంటున్నారు. దీనికంటే లాటరీ టికెట్ కొనడం మేలు. లాటరీలను బ్యాన్ చేసినందుకు నాకు ఈ ప్రభుత్వం మీద చాలా కోపం ఉంది. దాన్ని బ్యాన్ చేస్తే ఇలాంటి గ్యాంబ్లింగ్స్ అన్నీ బ్యాన్ చేయాలి అని కుండబద్దలు కొట్టాడు యండమూరి. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.